వ్యక్తి పూజ అలవాటు కారణంగా మనం వ్యక్తిని హైలైట్ చేస్తున్నారు, కానీ ఆ వ్యక్తి నడవడిక, వ్యక్తి తయారీ, వ్యక్తి నిర్మాణం అంటాం అన్నమాట. ఈ వ్యక్తి నిర్మాణం జరిగింది ఆర్ఎస్ఎస్లో, బీజేపీలో. ఆ వ్యక్తి నిర్మాణం ఇవాళ రోజున అక్కడ ఉంది తెర ముందు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇవాళ నరేంద్ర మోడీ, రేపు పొద్దున యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, లేకపోతే అమిత్ షా కావచ్చు, లేకపోతే రాజ్నాథ్ కావచ్చు, లేకపోతే ఫడ్నవీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వ్యక్తి ఇంపార్టెన్స్ కాదు భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు ఇప్పటికీ కొంతమంది అదే ఫీల్ అవుతున్నారు. ఇదేదో చివరికి కాంగ్రెస్ దరిద్రపు జబ్బు మనం వంట కట్టించుకుంటున్నాం ఏంటి, వ్యక్తిని అట్లాగా ఓవర్గా ఫోకస్ చేస్తున్నాం. సైద్ధాంతిక అంశాల మీద ఆయన కీ పాయింట్ ఒకటే ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో గెలవటం వేరు, కాంగ్రెస్ పార్టీలో ఆ పొజిషన్ రావడం వేరు, వేరే పార్టీ వాళ్ళకి అవకాశం రావడం వేరు. భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకళ్ళు ఎవరు ప్రధానమంత్రులుగా సుదీర్ఘకాలం ఉండలేరు అన్నటువంటి దాన్ని నిరూపించేందుకోసం ఇందిరాగాంధీ ఆనాడు జనతా ప్రభుత్వాన్ని కూల్చింది తెలివిగా. ఎమర్జెన్సీ తర్వాతన జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాన్ని కూల్చడం వెనకాల ఉన్నటువంటి సూత్రధారి ఎవరు? ఇందిరాగాంధీ. ఇక్కడ నెహ్రూ గారి రాజకీయం